నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్. హక్కుల కోసం పోరాడదాం. సమస్యలపై పోరాడదాం. ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం సిపిఎంఎల్ వినోద్ మిశ్రా ఆదివాసీ గిరిజన సంఘం నాయకత్వంలో పనిచేస్తూ ఉన్నాం. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 2 రోజులు ఈ మధ్యకాలంలో బంద్ నిర్వహించడం జరిగింది. ఈ బంద్ యొక్క ప్రధాన అంశం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ఎవరైతే ఉన్నాడో చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు 170 యాక్ట్ని రద్దు చేయాలని, ఆ యాక్ట్ ఉండకూడదనేటువంటిది తప్పుడు ప్రసారం ఆయన చేయడంతో మొత్తం ఆదివాసీ గిరిజన సంఘాలన్నీ కూడా 2 రోజులు మన్యంలో బంద్ ఇవ్వడం జరిగింది. ఈ బంద్ విజయవంతం అయ్యే సమయంలో ఒకరోజు పూర్తి అయ్యేటప్పటికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, క్షమించండి, మాదేమన్నా తప్పు ఉంటే సవరించుకుంటాం, ఆయన అలా కనలేదు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇదంతా ప్రసారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చెప్పడం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ ఈ మన్యంలో జరుగుతున్నటువంటి గిరిజనుల యొక్క తమ చట్టాలన్నీ కూడా వృధాగానే పోతూ ఉన్నాయి. చట్టాలన్నీ కూడా పెత్తందారి వారికి చుట్టాలుగా మారిపోతూ ఉన్నాయి. ఈవేళకి కూడా చాలామంది గిరిజనులకి అటవీ హక్కు చట్ట ప్రకారంగా కొండపోలు పట్టాలు సరిగా ఇవ్వలేదు. ఈ రకమైనటువంటి పరిస్థితి ఇక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ గిరిజనుల అభివృద్ధి కోసం కొన్ని వేల కోట్ల రూపాయలతో హైవే వేస్తున్నామని చెప్తున్నారు. హైవే ఎవరికి ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ గిరిజన కనీస సంపద అంతా కూడా దోసుకుపోవటానికి ఈ యొక్క హైవే వేస్తున్నారు తప్ప గిరిజనుల అభివృద్ధి కోసం ఏటూ లేదు. ఎందుకంటే ఇక్కడ లాటరైట్ మైనింగు ఇటువంటివన్నీ కూడా మన గిరిజన ప్రాంతాల్లో పట్టుపోవటానికే ఈ యొక్క పెత్తందారి వ్యవస్థ అంతా పనిచేస్తూ ఉంది. గతంలో మన్యం విప్లవీరుడు అల్లూరి సీతారామరాజు తెల్లదొరలను వ్యతిరేకించి వాళ్ళతో పోరాటం చేసి తుపాకీ గూళ్ళకు బలైపోయి ఆవేళ గిరిజనుల యొక్క మనుగడను కాపాడినటువంటి ఈ యొక్క అల్లూరి సీతారామరాజు ఆవేళ చేసినటువంటి ఘనత ఈవేళకి కొనసాగుతుంది. కానీ ఈవేళ మన దేశంలో ఉన్నటువంటి నల్లదొరలు ఎవరైతే ఉన్నారో ఈ నల్లదొరలందరూ కూడా మళ్ళీ విదేశీ వాళ్ళు తీసుకొచ్చి ఈ యొక్క గిరిజన సంపద అంతా కూడా వాళ్ళకి అప్పచెప్పడానికి, ఈ యొక్క తాకట్టు పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు. గిరిజనులు జోలికొచ్చినా, గిరిజనుల సంపద జోలికొచ్చినా ఈ యొక్క పాలక పార్టీలకి మనుగడ ఉండదని, తగిన బుద్ధి గిరిజన జాతి చెప్పుద్దని ఈ సందర్భంగా సిపిఎంఎల్ వినోద్ మిశ్రా గిరిజన సంఘం తరఫున మేము తెలియపరుస్తున్నాం. జిందాబాద్. వర్ధిల్లాలి గిరిజన సంఘం.